మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎవరిది పైచేయి? కాబోయే సీఎం ఎవరు? మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో మధ్యాహ్నం 12 గంటల సమయానికే మహాయుతి కూటమి 222 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రలో ఒక కూటమి 200 స్థానాలకు పైగా స్థానాల్లో విజయం సాధించడం ఇదే తొలిసారిగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో అధికారంలోకి రావాలంటే 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. కానీ మహాయుతి అంతకు మించిన ఘన విజయం సొంతం చేసుకుంది. మహాయుతి కూటమిలో బీజేపీ, సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. ఈ కూటమిలో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేయగా కడపటి వార్తలు అందే సమయానికి 128 స్థానాల్లో విజయం సాధించింది. ఇది ఆ పార్టీకి అతిపెద్ద విజయంగానే చెప్పుకోవచ్చు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ 81 స్థానాల్లో పోటీ చేస్తే 53 స్థానాల్లో గెలిచింది. అజిత్ పవార్ వర్గమైన ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తే 36 మంది అభ్యర్థులు గెలిచారు. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి. ఈ కూటమి కేవలం 53 స్థానాల్లో విజయానికి దూరంగా చాలా వెనుకంజలో ఉంది. కూటమి కాకుండా ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు 12 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మహావికాస్ అఘాడీ కూటమి విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో బరిలోకి దిగితే కేవలం 19 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఉద్ధవ్ ఠాకరే శివసేన వర్గం 95 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 13 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక శరద్ పవార్ వర్గంలో ఉన్న ఎన్సీపీ అభ్యర్థులు 86 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 19 స్థానాల్లోనే విజయం సాధించారు. ఏక్నాథ్ షిండే థానేలోని కోప్రి పచ్పఖాడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయనకు పోటీగా ఠాకరే శివసేన నుండి కేదార్ ఢీగే బరిలో ఉన్నారు. కానీ ఏక్నాథ్ షిండేకు గట్టి పోటీనివ్వడంలో కేదార్ బాగా వెనుకబడ్డారు. ఎందుకంటే ఓట్ల లెక్కింపు చేపట్టిన తొలి రౌండ్ల నుండే ఏక్నాథ్ షిండే వేల సంఖ్యలో మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. ఇదే మహాయుతి కూటమిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా తొలి రౌండ్ నుండే ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం పవార్ కుటుంబానికి కంచుకోట లాంటిది. ఆ కంచుకోటలో పవార్ కుటుంబంలోనే 2 పవార్లు పోటీ పడుతున్నారు. అజిత్ పవార్ పైన శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో నిలిచాడు. కానీ ఇక్కడ అజిత్ పవార్దే పైచేయింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాకరే వారసుడు ఆదిత్య ఠాకరే ముంబైలోని ఓర్లీ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత మిలింద్ దేవర్ షిండే సేనలో చేరి ఇక్కడ పోటీకి దిగారు. వీరిలో ఆదిత్య ఠాకరే 650 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అక్టోబర్ 12న దారుణ హత్యకు గురైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దికి వారసుడు జీశాన్ సిద్దికి బాంద్రా ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉద్ధవ్ ఠాకరే మేనల్లుడు వరుణ్ సార్దేశాయ్ 5000 ఓట్లతో జీశాన్ సిద్దికి పైన పైచేయి సాధించారు. మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరు? మహాయుతి కూటమిలో బీజేపీకే అధిక స్థానాల్లో విజయం సాధించినందున ఆ పార్టీ నేతకే సీఎం అవకాశం ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్లా పైన 10,000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మహారాష్ట్ర సీఎం రేసులోనూ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో కనిపిస్తున్నారు. ఇప్పటికే బీజేపీలో ప్రవీణ్ దేవేకర్ వంటి పలువురు నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ తమ నాయకుడని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం కూడా ఆయన వైపే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాల్లో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో 105 స్థానాల్లోనే సరిపెట్టుకుంది బీజేపీ. ఈసారి ఏకంగా 127 స్థానాలకు పెరిగింది.